వరంగల్లో రిటైర్డ్ ఉద్యోగి రాజమోహన్ దారుణ హత్యకు గురయ్యారు. కాళ్ళు చేతులు కట్టేసి చంపి కారులో శవాన్ని వదిలేసి వెళ్లారు దుండగులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాజమోహన్ ఒంటిపై లక్షల రూపాయల విలువైన బంగారం ఉండేదని, బంగారం కోసమే హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్లో రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ రాజమోహన్ దారుణ హత్య కలకలం సృష్టించింది. అతని కారులోనే తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేసి దారుణంగా చంపేశారు దుండగులు. డెడ్ బాడీని కారులోనే వదిలి వెళ్లారు. రంగంపేటలో కారులో శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఉదయం 11 గంటలకు కారులో డెడ్ బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తెల్లవారుజామున 3:30కు ఓ వ్యక్తి మాస్క్ ధరించి కారు తీసుకొచ్చి రంగంపేటలో పార్కు చేసినట్టు గుర్తించారు. కారులో ఉన్న డాక్యుమెంట్స్, ఐడి కార్డు ఆధారంగా హత్యకు గురైన వ్యక్తి రాజమోహన్ గా గుర్తించారు. హనుమకొండలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం ఉంటున్న రాజమోహన్ వడ్డేపల్లి ఏపీజీవీబీ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. మృతుడు రాజమోహన్ కు 3 కూతుర్లు, ఒక కుమార్తె అమెరికాలో ఉండగా మరో కుమార్తె హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇంకో కుమార్తె భార్య 3 ఏళ్ల క్రితం చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. నిన్న రాత్రి 8 గంటలకు అమెరికాలోని కుమార్తె చాలాసార్లు చేసిన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రాజమోహన్ స్నేహితుడు బాలాజీకి తెలిపింది. 9 గంటలకు రాజమోహన్ ఇంటికి వెళ్లిన బాలాజీ ఇంట్లో లైట్లు ఆన్ చేసి ఉండడాన్ని గుర్తించారు. ఆ తర్వాత 11 గంటలకు రాజమోహన్ నుంచి వీడియో కాల్ వచ్చిన కొన్ని సెకండ్లలోనే కట్ అయిందని తెలిపారు బాలాజీ. ఉదయం వరకు రాజమోహన్ ఆచూకీ దొరక్కపోవడంతో సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాలాజీ. నేను ఇంటి చుట్టే వాకింగ్ చేసుకుంటా బాలాజీ, వాళ్ళ ఇంట్లో ఉంటా అని చెప్పిండు అంతే. ఇక తర్వాత నేను మామూలుగా అయిపోయింది. రాత్రి 11 గంటలకు వాళ్ళ అమ్మాయి అమెరికా నుంచి ఫోన్ చేసింది. అంకుల్ డాడీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, కనీసం మెసేజ్ అయినా పెట్టేటోడు, నా ఫోన్ లిఫ్ట్ చేస్తానంటే సరే అమ్మ నేను ఫోన్ చేస్తానని నేను కంటిన్యూ ఫోన్ చేస్తానంటే నా ఫోన్ కట్ చేస్తారు. ఒక 40-50 ఫోన్లు చేసిన కట్ చేస్తారు, ఆడియో కాల్ చేసిన కట్ చేస్తున్నారు, వీడియో కాల్ చేస్తే 10 సార్లు చేస్తే ఎవడో ఒక అన్నోన్ వ్యక్తి లైన్లోకి వచ్చిండు, పైన ఫ్యాన్ తిరుగుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ నొక్కిండు, ఒక మనిషి కనపడ్డాడు, బండి మీద ఉన్నాడు, ఇట్లా చూడాలని టక్కన ఫోన్ కట్ చేసిండు. మళ్ళీ ఎంబటి సెకండ్ అంటే 10 నిమిషాల ఫోన్ స్విచ్ ఆఫ్. రాజమోహన్ ఒంటిపై ఉన్న బంగారం కోసం హత్య జరిగిందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు పోలీసులు. రాజమోహన్ ఒంటిపై లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉండేవని, డెడ్ బాడీపై అవేమీ కనిపించలేదన్నారు స్నేహితుడు బాలాజీ. బంగారం కోసమే ఈ హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మాకు తెలిసి ఆయనకి ఎవరు శత్రువు కాదు, దేవుడు సార్. కనబడేటోళ్ళకి సాయం చేస్తారు సార్. ప్రతి అనాథశాలకు పోయి వాళ్ళకు భోజనాలు పెట్టిస్తుంటాడు, దేవుడు సార్ ఆయన. పాపం సార్ తెలిసి ఎవడో కావాలని చెప్పి ఆ బంగారం కోసమే చేసినట్టు అని అనుకుంటున్నాను. కక్షలు ఇట్లా ఆయన కారు మరి ఇటు వరంగల్లో కాశీబుగ్గ వాళ్ళ సొంతూరు, అసలు సొంత ఇల్లు కాశీబుగ్గ. మరి కాశీబుగ్గకు వచ్చిర్రా ఆయన ఎవరైనా ట్రాప్ చేసి పిలిచిరా అనేది తెలియదు. రాజమోహన్ హత్యపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. అతని ఫోన్ రాత్రి 11 గంటల తర్వాత స్విచ్ ఆఫ్ అయినట్టు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో హంతకుల కోసం వెతుకుతున్నామన్నారు పోలీసులు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీమ్స్ తో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్. తీరు చూస్తే కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నది, అనుమానాస్పద సిచ్యువేషన్లో డెడ్ బాడీ ఉన్నది. సో అది కొంచెం టైం పడుతుంది మీకు అన్ని పూర్తి వివరాలు చెప్పడానికి. లేదండి, మాకు ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్ ద్వారా మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం రావడంతోనే వెంటనే మేము ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ కొంతమంది చూసినటువంటి వాళ్ళు చెప్తున్నారు, తెల్లవారుజామున కారు ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ చేసి పోయినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా వెరిఫై చేయాల్సి ఉన్నది. రాజమోహన్ను తాళ్లతో బంధించడం, ఒంటిపైన తీవ్ర గాయాలు ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బంగారం కోసమే హత్య జరిగిందా, వేరే కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.